హాయ్ అందరికీ నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ఈరోజైతే మనము తెలంగాణ రాష్ట్రంలోని ఆలేరు మండలంలోని కొలన్పాక గ్రామంలోనైతే ఉన్నాం. ఇక్కడనైతే మనకు ఎంతో పురాతనమైన చరిత్ర గల ఒక సోమేశ్వరి గుడికి అయితే మనం విజిటింగ్ అయితే వచ్చాము. దాని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ దేశంలో లేని ఆసియా ఖండంలో లేని కోటి లింగాలేశ్వరుడు అనే శివుడు అయితే మనకి ఇక్కడ ఉన్నాడని పూర్తి సమాచారంతో మనం ఇక్కడికి వచ్చాము. దీన్నే వివరించే ప్రయత్నం అయితే మనం తెలుసుకుందాము. మన కొలన్పాక ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలోని సోమవారం ఎంతో చాలా భక్తులు రావడం అయితే జరుగుతుంది. ఈరోజు మనం సోమవారం అని భక్తులు ఎక్కువ ఉంటారని మనమైతే విజిటింగ్ అయితే వచ్చాము. ఇక్కడ ఎంతో చారిత్రకమైన హిస్టారికల్ ప్లేస్ అని మనం దీన్ని చూడగానే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇక్కడ ఏదైనా రాయితోని లింగాలేశ్వరులతో వాటితో పాటు ఇంకా వేరే ఇతర దేవతలు ఉన్నారు. మనకు వీరభద్ర స్వామి కానీ ఇక్కడ నందీశ్వరుడు కానీ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎంతో మనకు కోటి లింగాలేశ్వరుడు అంటే ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి కోటి లింగాలేశ్వరుడు కేవలం మనకు ఇక్కడనే కొలంపాకలోనే వెళ్తున్న లింగాలేశ్వరుడు లోపల ఇక్కడనైతే మనము కొలంపాక గ్రామంలోని ఇక స్వయంగా ఇక్కడ గ్రామస్తులతోనే మనం మాట్లాడి తెలుసుకుందాం. అంటే ఏ విధంగా వెలిసింది, అదేవిధంగా ఇది కోరిన భక్తులకు వాళ్ళకి ప్రతిఫలంగా దేవుడు ఏమైనా పొందిస్తున్నాడా, అదే అన్ని విషయాలు పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ఆంజనేయులు గౌడ్. ఆంజనేయులు, ఇక్కడ మీరు ప్రతి సోమవారం వస్తారా? ఏ విధంగా ఈ భక్తులు ఏ రోజు ఎక్కువగా ఉంటారు? అదేవిధంగా ఇది వెలువడడానికి కారణం ఏంటి? మళ్ళీ ఈ కొలంపాకలోనే ఉన్నందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ కొలంపాకలో ఉన్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఇది ఒక టెంపుల్ ఉండడం, ఈ దేవాలయం ఉండడం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అందులో మళ్ళీ ఇక్కడ మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తుంటారు. ఇక్కడ కోరిన కోరికలు కూడా వాళ్ళకు నెరవేరుస్తాయి. ఆ సంతోషంతో కూడా వేరే రాష్ట్రాల నుంచి కానీ మా గ్రామం నుంచి కానీ వివిధ గ్రామాల నుంచి కానీ ప్రజలు భక్తులు కూడా వస్తారు. ఇక్కడ ఈ టెంపుల్లో పూజలు మంచిగా జరుగుతాయి. ప్రతి సోమవారం మేము వస్తుంటాం. మీరు ప్రతి సోమవారం వచ్చి పూజలు చేస్తుంటారా? అవునండి, ప్రతి సోమవారం వస్తాం. మాకు మంచిగా అనిపిస్తుంటుంది కాబట్టి మేము ఊళ్ళో ఉన్నందుకు మాకు ఈ దేవాలయం ఉన్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అంజనాలి. అంటే కేవలం కొలంపాక గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాలే కాకుండా మండలాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వస్తుంటారని అయితే మనకు అంజనాలి గారు అయితే చెప్తున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతుంటారు? అంటే మీ గ్రామ సర్పంచ్ కానీ మీ గ్రామంలో ఉన్నందుకు ఈ సోమేశ్వరుని గుడి ఇది మా గ్రామంలో ప్రథమ పీఠము. ఈ దేవాలయం ఉన్నందుకు మా గ్రామంలో ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ సర్పంచ్లు కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇక్కడ మాకు ఈ దేవాలయం. మీ పేరు? నర్సరాజు. ఇక్కడ మీరు ఎన్నాళ్ళ నుండి ఈ గుడికి వస్తున్నారు? అదేవిధంగా ఈ గుడికి కోరిన కోరికలు తీస్తున్నాడా ఆ శివుడు? కంపల్సరీ అండి. ఈ యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రము కొల్లపాక గ్రామము మాది పక్కనే ఉన్న వేరే గ్రామం అండి. ఆ గ్రామం నుంచి మేము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాము. ఈ కోరిన కోరికలు 100% నెరవేరుతాయండి. ఈ సోమేశ్వరుడు చాలా పవర్ఫుల్, ప్రసిద్ధ. దీనికి దక్షిణ కాశీ అనే పేరు కూడా ఉంది. ఈ యొక్క పుణ్యక్షేత్రం ఎంతో పవిత్రమైనది. తర్వాత ఎక్కడో ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడానికి అనేక మంది ప్రజలు వస్తున్నారు. ఇది మన ఏషియా ఖండంలోని ఎక్కడా లేదు. అంటే కోటి లింగాలేశ్వరుడు అని మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కడ లేదు. ఇక్కడ కొలంపాకలను వెలిసినందుకు మీకు ఏ విధంగా గర్వపడుతున్నారు? ఏ విధంగా భక్తులు ఏ విధంగా తీరుస్తున్నారు? ఏది మొక్కులు కానీ ఇంకా ఇతర విశేషాలను ఎలా పొందుతున్నారు? చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ. ఈ చాలా పవర్ఫుల్. ఈ సోమేశ్వరుడు, చండికామాత ఉంది, కోటేశ్వర స్వామి. ఈ ఎక్కడ ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు, నేను రామేశ్వరం వెళ్ళాను, అయోధ్య వెళ్ళాను,
అన్ని చోట్ల ప్రతి ఒక్క చోట శివాలయానికి వెళ్ళి దర్శించుకున్నా. కాశీ వెళ్ళాను, సోమనాథ స్వామిని దర్శించుకున్నాను, శ్రీశైలం వెళ్ళాను, అనేక తీర్థాలు వెళ్ళొచ్చాను. కాకపోతే మనకు దగ్గరలో మన యొక్క తెలంగాణలో ఇక్కడ సోమేశ్వర స్వామి తెలిసిన మాకు చాలా గర్వంగా ఉందండి. చాలా ఆనందంగా, ఎంతో ఆనందంగా ఉంది, పొంగిపోతున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. కోటిలింగాల ఈశ్వరుడు మనకు వెలిసిండు కాబట్టి దీని గురించి మీకు తెలిసిన 4 విషయాలు మాత్రం పంచుకోగలరని కోరుకుంటున్నాను. ఈ శివలింగంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది చెరలింగము. అంటే దీనికి ఉన్న పాలరాయి మనం ఎటంటే అటు తిరుగుతుంది. అయితే ఈ పాలరాయిని సీల్ చేసారు. వాస్తవానికి అయితే మనం ఏ దిక్కు అంటే ఆ దిక్కున మలుపుకునేటట్టు ఈ శివలింగానికి ఉన్న స్పెషాలిటీ. అలాంటి శివలింగాన్ని దాన్ని కాస్త ఎందుకు సీల్ చేసినా తెలియదు. అయితే ఇలాంటి శివలింగము మనం ఎక్కడ చూడొచ్చు అంటే అరుణాచలంలో చూడొచ్చు. అరుణాచలంలో ఉన్న శివలింగం కూడా ఆ చెరలింగము, అంటే పాలరాయిని తిప్పుతారు. అయితే ఈ విధంగా పాలరాయిని తిప్పడం వల్ల దానికి ఎనర్జీ అనేది వస్తుంది. అలాంటి ఎనర్జీ దాన్ని వీళ్ళు అయితే లాక్ చేసారు. అది మీరు గమనించినట్టయితే ఆ లాకింగ్ అవుపిస్తుంది. ఆ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. ఆ 4 దిక్కులకి మీకు 4 విధాలుగా చూపిస్తుంటాడు అక్కడ. అదే ఇది మనకు కొత్తగా తెలిసిన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము ఇప్పటికీ ఒక 5-6 భక్తుల్ని అడిగినాం, కానీ ఈ విషయం మాత్రం ఎవరు చెప్పలేదు, ఈ స్వామి మాత్రమే చెప్పిండు. ఇది ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు. అంటే ఇది ఎవరికి తెలియదు, మీకు మాత్రమే నేను వింటున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2-3 భక్తులు అడిగినా, కానీ వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ వెలిసినందుకు గర్వపడుతున్నాం. అదేవిధంగా ఇక్కడనే వెలిసిండు, ఎంతో కళా నైపుణ్యతోనే ఇక్కడ కళాకారులు చెక్కిరని చెప్పారు. కానీ ఈ శివలింగం తిరుగుతుందనే విషయం అయితే మాకు ఇప్పటివరకు మాకే అని కాదు, ఇతర ప్రజలకు, ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా, ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారట. వాళ్ళకు కూడా తెలియని మీరు నిజమైతే చెప్పిరని అనుకుంటవచ్చు. అంటే ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ఏ విధంగా అంటే యాక్చువల్గా నేను లింగాలు చాలా రకాల లింగాలు చూసాము. బ్రహ్మలింగము, బ్రహ్మశ్రుతి లింగం అనేది రకరకాల లింగాలు ఉంటాయి. అయితే ఈ లింగం ఒకటి ఏంటంటే శివలింగం అనేది ఏదో పబ్లిక్ అనుకొని పెట్టే లింగాలు కాదు. దానికంటే ఒక స్పెషల్ ఒక గుర్తింపు అనేది ఉంటుంది. దాని ఒక శక్తి అనేది డిఫరెంట్ ఉంటుంది. అయితే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేస్తానికి సాధువులు చాలాసార్లు సాధన చేసేవాళ్ళు. అయితే ఒక శివలింగం, పురాతన శివలింగం ఉందంటే దానికి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. అంత ఈజీగా పెట్టేది కాదు. ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా చూసుకోవచ్చు, సప్తమాత్రికలు ఉంటారు ఈ గుడిలో. మీరు స్టార్టింగ్లో కూడా చూడొచ్చు. సప్తమాత్రికలు వచ్చేసరికి యుద్ధానికి చిహ్నంగా వాళ్ళని చూస్తుంటాం మనం. అయితే అలాంటి యుద్ధానికి సంబంధించినవి కూడా బొమ్మలు చాలా ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్త్రీ శక్తికి ఎక్కువగా ప్రాతినిధ్యం ఇచ్చింది. ఎందుకంటే బయట ఉన్న శిల్పాలు కూడా మీరు చూసినట్టయితే ఎక్కువ కూడా లేడీస్ యుద్ధం చేస్తుంటే ఒప్పిస్తుంటాయి. ఆ శిల్పాలు కూడా మీరు చూడొచ్చు. అయితే ఈ శివలింగాన్ని చెరలింగం అంటే కారణం కూడా ఏంటంటే అక్కడ మనకు మంచి క్లారిటీ కూడా ఒప్పిస్తుంటుంది. నేను జీవలింగాల్లో కూడా చూశాను. జీవలింగం అంటే పైది పాలరాయి అనేది తీసి పెట్టేటట్టు ఉంటుంది. అలాంటి లింగాల్లో కూడా చూశాను. అయితే అదే విధంగా ఉన్నది ఈ లింగంలో కూడా. స్పెషల్గా మీరు గమనించినట్టయితే 4 దిక్కులు వాస్తవానికి అయితే లింగాన్ని మార్నింగ్ టైంలో ఒక దిక్కు దర్శనం చేసుకుంటారు, మధ్యాహ్నం ఒక దిక్కు, సాయంత్రం ఒక దిక్కు, రాత్రి ఒక దిక్కున దర్శనం చేసుకుంటుంటారు. ఏ దిక్కున దర్శనం చేసుకుంటే ఒక్కొక్క దిక్కుకి ఒక మార్గం అనేది ఉంటుంది. మోక్ష మార్గం అని, జ్ఞాన మార్గం అని, ఈ విధంగా రకరకాల మార్గాలు ఉంటాయి. అది లింగానికి ఉన్న స్పెషాలిటీ. అయితే ఈ లింగాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఏ టైంలో చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకున్నప్పుడు ఏ విధంగా పాలరాయి ఎటు దిక్కు ఉండాలనేది దీన్ని మనం మార్చుకునేది ఉంది. అయితే ఈ పాలరాయిని మనం తిప్పుతా ఉంటే ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ అంటే మీరు ప్రవీణ్ మోహన్ అనే అతను యూట్యూబ్ అతను కూడా ఉండు, అతని వీడియోలు చూసినట్టయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, అంటే మీరు ఇంత బాగా చరిత్రని చెప్తున్నారు, అంటే మీరు ఏం చూస్తుంటారు? అదేవిధంగా ఒక కేవలం మనకు ఈ విషయాన్ని నిజం చెప్పారో ఇక్కడ కాకుండా అరుణాచలంలో ఉందని, అంటే మీరు పూర్తి సమాచారం ఈ శివభక్తి మీద ఉందని చెప్పొచ్చు. అంటే మీరు ఏం చేస్తుంటారు, అదేవిధంగా మీరు ఇలాంటి చరిత్ర కదా ఎక్కడి నుంచి గెయిన్ చేస్తుంటారు, ఇంతగానం భక్తి మీకు ఏ విధంగా? యాక్చువల్గా ఏంటంటే శివభక్తులు ఫస్ట్ నుంచి కూడా శివునికి బాగా కనెక్టెడ్. అయితే హిందూ సంప్రదాయం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ సంప్రదాయంని కులంగా చూస్తారు. అది కులంగా కాదు, ఒక సంప్రదాయం, దానికి ఒక స్పెషాలిటీ అనేది ఉంది. అయితే ప్రతిదీ కూడా సైంటిఫిక్గానే ఏర్పాటైనదే హిందూ సంప్రదాయం. అయితే ఈ సైంటిఫిక్గా ఏర్పడ్డ హిందూ సంప్రదాయంలో ప్రతిదీ బొట్టు పెట్టడం కావచ్చు, హారతి కావచ్చు, గుళ్ళో గంట కావచ్చు, ప్రతిదీ కూడా సైంటిఫిక్గా ఉంటుంది. అయితే ఒక దేవుని ప్రతిష్టాపించేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే పంచలోహాలను ఏర్పాటు చేస్తాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వస్తుంది. అయితే ఇలాగ కూడా మీ కెమెరా అతను కూడా అన్నాడు, మనం వీడియో తీసేటప్పుడు బ్లర్ వస్తుందని. ఆ బ్లర్ అనేది ఎందుకు వస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు అవుతుంది. మీ ఫోన్ సిగ్నల్స్ కూడా తగ్గుతాయి ఇక్కడ. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఎక్కువ ఉన్నదని. అయితే మీరు ఒకటి గమనించవచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని డెవలప్ చేయడానికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ విగ్రహానికి ఏర్పాటు చేసిన గుడి ఎట్లుంటుంది అంటే లోపల ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్
బయటికి డైరెక్ట్ రావాలన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా కిటికీలు అనేది ఏర్పాటు చేయరు, ఎలాంటి వెంటిలేషన్ పెట్టరు. అయితే భక్తులు కూడా గుడికి వచ్చినప్పుడు దేవునికి ఎదురుగా ఉండొద్దు అని చెప్తారు. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డైరెక్ట్ వచ్చి తాగినప్పుడు ఆ శక్తిని మనం తట్టుకోలేము. కాబట్టి డోర్ అనేది ఎదురుగా ఉండొద్దు, కాబట్టి సైడ్కి ఉండి మొక్కాలని కూడా చెప్తారు. అయితే ఆ వేవ్స్ అనేది ఏం చేస్తారంటే ముందు ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి పెడతారు. ఈ ధ్వజస్తంభం ఏ విధంగా పనిచేస్తుందంటే మన సెల్ ఫోన్ టవర్ లెక్క ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా దర్శనం చేసుకోకుండా ధ్వజస్తంభం ఉన్న వల్ల ఆ వేవ్స్ అనేది ధ్వజస్తంభం దాకే ఆ వేవ్స్ అనేది టోటల్ ఊరికి వ్యాపించే చాయిస్ ఉంటుంది. అయితే ఆ విధంగా ఉండాలని చెప్పి ఆ గుడిని ఏర్పాటు చేస్తారు. ఏ విధంగా పంచలోహాలు దేవునికి పెట్టిరో అదే విధంగా ధ్వజస్తంభం కూడా పెడతారు ఎలక్ట్రోమాగ్నెట్స్ దానికి. అయితే మనిషి కూడా ఒక ఎలక్ట్రానిక్ మనిషి అని చెప్తాం. అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. కుడి చెయ్యి పాజిటివ్ అంటాం, ఎడమ చెయ్యి నెగిటివ్ అంటాం. దేవుని దగ్గర మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే దేవునికి ఎప్పుడు కూడా కుడి భుజాన్ని చూపించే ప్రదక్షిణ చేయాలి అంటారు. ఆ పాజిటివ్ ఎనర్జీ ఈ పాజిటివ్ ఎనర్జీ రెండు కలిసినప్పుడే శక్తి అనేది ఏర్పడుతుంది. గుడికి వచ్చినప్పుడు ఎందుకు మనం ప్లెజెంట్గా ఉంటాం అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఏది డెవలప్ అవుతుందో దాని చుట్టూ మనం తిరగడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది. అంటే ఇలాంటి గుడి ఓన్లీ కొలంపాకంలో ఉందా? మీకు తెలిసింది ఎక్కడైనా చూసారా? అంటే కోటిలింగాలేశ్వరుడు కానీ అదేవిధంగా మీరు చెప్పినటువంటి అప్పట్లోనే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, అప్పుడు టెక్నాలజీ అలా శక్తి రూపొందించడం కానీ గజస్తంభం అలాంటి విషయాలు ఇంకెక్కడైనా తెలుసుకున్నారా? ఇంకెక్కడైనా గుడి ఉందా? యాక్చువల్గా శివలింగాలు పురాతన ప్రతి శివలింగానికి ఆ శక్తి అనేది ఉంటుంది. మీరు రాజకొండలో చూసినట్టు కూడా అలాంటి పురాతన శివలింగాలు చాలా ఉన్నాయి. వాటిని చాలా వరకు ధ్వంసం చేశారు. అయితే అవి కాకుండా ఇక్కడ వరంగల్ దగ్గర కూడా గుడి గన్పూర్ దగ్గర కూడా ఉంది. అక్కడ కూడా స్వామివారు చాలా శక్తివంతుడు. ఏంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అయితే శివలింగాన్ని కూడా పెట్టే ప్లేసెస్ కూడా ఏంటంటే శివుడు ఈజ్ నథింగ్ బట్ సైంటిఫిక్గా చెప్పాలంటే ఒక థర్మో ఎనర్జీని డెవలప్ చేస్తున్నాడు. ఆ థర్మో ఎనర్జీ డెవలప్ చేసినప్పుడు హీట్ అనేది చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఆ ప్రొడ్యూస్ అయ్యే హీట్ని కంట్రోల్ చేయడానికి అతనికి ఆ నీళ్ళతోటి అభిషేకం కానీ పాలతోటి అభిషేకం కానీ అభిషేకం కానీ ఎందుకు చేస్తాం అంటే ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి, అంటే భూమి యొక్క వేడిని కూడా తగ్గించడానికి శివలింగాలు బాగా ఉపయోగపడతాయి. దానికి మేజర్ కూడా ఏంటంటే ఊర్లో ఉండే బొడ్రాయిని కూడా అందుకే ఏర్పాటు చేస్తారు. ఊరిని కరెక్ట్ స్టేబిలైజ్డ్ చేయడానికి అది వాడుతుంటారు. సైంటిఫిక్ ఇది. మనము ఇప్పటి వరకు ఎన్నో విషయాలు, ఎన్నో వీడియోలు కానీ ఇతర భక్తి ఛానల్ వీడియోస్లో కానీ చూసినట్టయితే అన్ని విషయాలు పూర్తిగా ఎవరై మాత్రం చెప్పరు. అంటే కొన్ని బయటికి మాత్రం చెప్తాము, అంతర్గతంగా ఎవరు చెప్పారు. కానీ స్వామి అయితే మనకు పూర్తి వివరాలు, అంటే అభిషేకం ఎందుకు చేస్తారో కూడా దానికి ఒక సైంటిఫిక్ రీజన్తోనే అప్పుడున్న టెక్నాలజీ, అప్పుడున్న దేవ భక్తులతోని దాన్ని రూపుదిద్దించడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు కోటిలింగాలేశ్వరుడు ఓన్లీ కోలంపాకలనే ఉందా? మళ్ళీ మన దేశంలో కానీ ఆసియా ఖండంలోని ఎక్కడైనా మీకు కనిపించిందా? కోటి లింగాలు అంటే ఈ టైప్లో అయితే ఇక్కడ ఒక దగ్గరనే చూసాను నేను. ఎందుకంటే లింగాలతోటి ఉండడం అయితే చూసాం, కానీ ఈ టైప్లో స్థిరలింగంలో చూడలేదు. నార్మల్గా స్టెబిలైజ్డ్ ఉండే లింగాలను స్థిరలింగం అని ఉంటుంది. స్థిరలింగంలో చూసాం, కానీ ఈ స్థిరలింగంలో మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం. అయితే స్థిరలింగానికి అండ్ స్థిరలింగానికి డిఫరెంట్, అంటే స్థిరలింగం అంటే ఒక దగ్గరనే ప్రత్యేకంగా ఉంటుంది. స్థిరలింగంకి ప్రత్యేకత ఏంటి? స్థిరలింగానికి స్థిరానందికి రెండు ఉంటాయి. ఇవి ఏంటంటే లింగం వచ్చేసరికి లింగం చుట్టూ ఉన్న పాలరాయిని మనం ఏ దిక్కు అంటే ఆ దిక్కు తిప్పుకున్న దాన్ని స్థిరలింగం అంటాం. తిరగకుండా ఎప్పుడైతే స్టేబుల్ ఉంటుందో అది స్థిరలింగం అవుతుంది. అదేవిధంగా నందిని కూడా తిప్పేటట్టు శ్రీశైలం చూసినట్టయితే శ్రీశైలం శిఖరం మీద ఉన్నది చిరనంది అంటాం. అదేంటంటే మనం ఎటు దిక్కు అంటే అటు తిప్పుకోవడానికి చాయిస్ ఉంటుంది. అలాంటిది నంది. ఇది వచ్చేసరికి స్థిర నంది, ఇది కలదు. అయితే శివాలయంలో ఇంకో గొప్పతనం కూడా ఉంది. అంటే ఇంకొకటి స్వామి గుర్తొచ్చింది, అంటే ఇది నందులు కూడా జరుగుతుంటాయా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన విధంగా అయితే స్థిరలింగం చరలింగం చెప్పావు, కానీ నంది మాత్రము ఇప్పుడు అది స్టేబుల్గా ఒక టెక్నాలజీ పరంగా ఒక అప్పుడున్న రాజులు కనుక దేవభక్తులు కనుక చేయించారు, అది ఓకే. కానీ నందీశ్వరుడు ఏ విధంగా ఇంకా వేరే అద్భుతమైన. అయితే చిరనందికి స్థిరనందికి తేడా ఏంటంటే మనం శ్రీశైలం శిఖరంలో చూసినట్టయితే అది చిరనంది, మనం ఎటు అంటే అటు తిప్పడానికి చాయిస్ ఉంటుంది. అయితే ఇది స్థిరనంది, ఇది నంది అనేది తిరగదు. అయితే శివాలయంలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గర్భిణీ స్త్రీలను కూడా అలౌ చేసేది డెలివరీ టైంలో. ఎప్పుడైతే గర్భిణీ స్త్రీలు డెలివరీ టైంలో ఆ ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ నంది యొక్క ముఖాన్ని స్త్రీ యొక్క గర్భం సైడ్ తిప్పి ఆమెకి సుఖప్రసన్నంగా అవడానికి కూడా ఉపయోగించే వాళ్ళు అనేది ఉంది స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ స్వామి.